హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 300 ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే మామిడికాయ పచ్చడి చేద్దామని చెప్పి మా తోటలో 2 మామిడికాయలు కనపడిచింటే పెరుక్కున్నాను ఫ్రెండ్స్. పెరుక్కున్న తర్వాత కాల్చి పచ్చడి చేద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. తీసుకెళ్తున్నాను, కాల్చి పచ్చడి చేద్దామని చెప్పి తీసుకెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా మనం కడుక్కోవాలి ఫ్రెండ్స్. కాయల్ని బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనం బాగా కడుక్కున్నాక తర్వాత అగ్గి మంట వేసుకొని అగ్గిలో ఈ కాయలను వేయాలి ఫ్రెండ్స్. ఎర్రగా బాగా కాలిందాక కాల్చాలి ఫ్రెండ్స్. బాగా ఇటువైపు అటువైపు తిప్పించి కాల్చాలి ఫ్రెండ్స్. బాగా కాల్చిన వాటిని కడుక్కోవాలి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి. నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా కాల్చాను ఫ్రెండ్స్. బాగుంటుందని చెప్పి కాల్చి అందులో వేసాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుందని చెప్పి నేను అన్నీ కాల్చే చేశాను ఫ్రెండ్స్. మనం కాల్చిన వాటిని కడుక్కోవాలి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి. కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆకులు చూడండి ఫ్రెండ్స్, నేను అన్నీ కడిగి పెడుతున్నాను చూడండి. మామిడికాయలు కడిగాను, ఉల్లిపాయ కడుగుతున్నాను, నెక్స్ట్ పచ్చిమిర్చి కడుగుతున్నాను చూడండి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత నెక్స్ట్ తోలంతా తీసేయాలి ఫ్రెండ్స్. తోలంతా తీసేసి మనం గుజ్జు మొట్టికి తీసుకొని పచ్చడి చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు ఇది పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. తీసుకెళ్ళి ఇవి పచ్చడి చేసుకుందాం ఫ్రెండ్స్. కాల్చిన ఒకటి పచ్చడి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కాల్చి చేస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు పచ్చడి చేయడానికి తీసుకెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇది మా చెరువు దగ్గర ఉండే బండ ఫ్రెండ్స్. దీన్ని కడిగి దీని మీద ఫ్రెండ్స్ పచ్చడి చేస్తున్నా చూడండి. మనం బాగా కడుక్కోవాలి. ఆ రాయి కూడా కడుక్కోవాలి ఫ్రెండ్స్. బాగా కడుక్కోవాలి, మొన్ను లేకుండా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మనము మామిడికాయ గుజ్జుని అందులో కోసి గుజ్జంతా తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత మనమంతా కోసుకొని అక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ 2 కాయలు కోసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఎంత బాగుంటుందంటే పచ్చడి ఫ్రెండ్స్. క్లైమేట్ అయితే అక్కడ పచ్చని పొలాలు, బండపైన నూరుతున్న చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎర్రగడ్డ, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. అన్నీ వేసుకున్న తర్వాత మనం కచ్చా పచ్చిగా దంచుకోవాలి ఫ్రెండ్స్. బాగా కచ్చా పచ్చిగా దంచుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్ పచ్చడి అయితే. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా తినడం. బండపైన నూరిన పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టమో ఒకసారి నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మనం బాగా కచ్చా పచ్చిగా దంచుకోవాలి. బాగా చూడండి, బాగా కచ్చా పచ్చిగా దంచుకోవాలి. నాకైతే నోరు ఊరుతుంది ఫ్రెండ్స్. తినేద్దాం అనిపించింది, కానీ అంతా అయిందాక తినకూడదు కదా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు చూడండి. పచ్చడి అయితే నాకు ఫేవరెట్ ఫ్రెండ్స్. పచ్చడి చూడండి, చాలా బాగుంది. మీరు ఒకసారి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. నేనైతే చాలా అన్నం తినేస్తాను ఫ్రెండ్స్ ఇలా పచ్చడితో. చూడండి, చాలా బాగుంది. ఒకసారి చూడండి, ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి అన్నం తెచ్చుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడే తింటున్నాను చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను కొంచెం అన్నం వేసుకొని అక్కడే బండపైన తింటున్నా చూడండి. చాలా అయితే బాగుంది. ఒకసారి చూడండి, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, నాకు ఆ క్లైమేట్ చూడండి. మా చెరువులో బండ మీద నేను కూర్చొని తింటున్నాను చూడండి. చాలా బాగుంది. మీరు తిందువు రండి ఫ్రెండ్స్. చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగుంది. మీరు ఒకసారి తిందువు రండి. చాలా బాగుంది. నేనైతే అన్నం అంతా తినేసాను ఫ్రెండ్స్. ఆ పచ్చడితో నేనైతే అన్నం అంతా తినేసాను చూడండి. మీరు తిందువు రండి. నేనైతే అన్నం అంతా తినేసాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.